హలో ఆస్పిరెంట్స్, చాలా వరకు ఈ పోటీ పరీక్షలో ఎక్కువగా 1, 2 మార్కులు వచ్చే తెలంగాణ భాష వాటి అర్థాలేంటి అనే వాటిపైన వస్తాయి. అవేంటో తెలుసుకుందాం. తెలంగాణ మాండలికాలు అంటే కొన్ని పదాలు తెలంగాణ భాషలో వేరేలా ఉంటాయి. వేరే భాషలో మనం సాధారణంగా వాడుకునే పదాలే తెలంగాణ భాషలో వేరేలా ఉంటాయి. వంటింటికి సంబంధించిన పదాలు. బువ్వ అంటే మనకు అన్నం, రైస్. గంజి అన్నం వార్చిన నీరు, అంటే అన్నంలో నుంచి వచ్చే మనం ఎక్స్ట్రా వాటర్ని వంపుతాం కదా, దాన్నే గంజి అంటారు. ఎసరు అంటే అన్నం పప్పులు ఉడకడానికి పెట్టుకునే నీరు. ఫస్ట్ మనం అన్నంలో పోసే నీరుని ఎసరు అంటాం. తర్వాత ఉడికిన తర్వాత వచ్చే వాటర్ని మనం గంజి అంటాము. గట్క మొక్కజొన్నతో చేసే ఆహారము. పుంటికూర అంటే గోంగూర. తైదలు అంటే రాగులు. మక్కలు అంటే మొక్కజొన్నలు. తుణుకలు అంటే ముక్కలు. తుణుకలు అంటే చికెన్, మటన్ వాటిలో ఉండే ముక్కల్ని మనం తుణుకలు అంటాం. పిరం అంటే ఎక్కువ ధర ఉన్నాయి. అగ్వ అంటే తక్కువ ధర. నెక్స్ట్ గిలాస, చెంబు నీటిని తాగడానికి ఉపయోగించేవి. గంగాళం నీటిని నిల్వ చేసే పెద్ద పాత్ర. ఇది ఇంతకుముందుకు ఏ ఎగ్జామ్లో అడిగారు. గోళం అంటే నీటిని నిల్వ చేసేది, అంటే బట్టలు ఉతుక్కోవడానికి బయట చాలా వరకు ఊర్లలో నిల్వ చేస్తారు, వాటిని గోళం అంటారు. ధూప అంటే దాహం వేస్తుంది. అండ అంటే పెద్ద వంట పాత్రని మనం అండ అంటారు. ఇంకా కోపు చాయ్ తాగడానికి వాడే కప్పుని కోపు అంటారు. లోట నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగించే డబ్బా, ఎక్కడికైనా నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగించే డబ్బా. పోసిత్తులు అంటే తాలింపు గింజలు. గుడాలు, గుగ్గిలు అంటారు వాటిని. ఉలువలు, శనగలు, కందులు ముక్కలు ఉడికించి, ఈ ఉలువలు, శనగలు, కందులు అనేవి ఉడికించిన ముక్కలు ఉంటాయి, వాటిని పోపు వేసుకొని తింటారు దాంట్లో. వాటిని గుడాలు అంటారు. కుడుములు అంటే బియ్యం పిండితో చేస్తారు. ఇది ఎక్కువగా కుడుముల పండుగను జరుపుకుంటారు, అప్పుడు చేసి వేస్తారు. ఈ తర్వాత పాసిపోవడం అంటే చెడిపోవడము. కలెమాకు అంటే కరివేపాకునే కలెమాకు అంటారు. సల్ల అంటే మజ్జిగ. నాస్తా అంటే టిఫిన్, అల్పాహారం. నెక్స్ట్ వరుగులు అంటే పచ్చి కూరగాయలు చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి వరుగులు చేస్తారంటే ఎక్కువగా టమాటాలు, ఈ దోసకాయలు అనేవి చిన్న ముక్కలుగా కోసి ఎండబెడతారు. ఎండబెట్టి మనకు అవి దొరకని సమయంలో వాటిని కర్రీలో వేసుకోవడానికి యూజ్ చేస్తారు. వీటిని వరుగులు అని అంటారు. నెక్స్ట్ గర్జలు అంటే కజ్జకాయలు. అంబలి జొన్నల రుబ్బి నీళ్ళు ఉప్పు కలుపుకొని ఉడికించి అంబలి తయారు చేస్తారు. నెక్స్ట్ కంచుడు మట్టి పాత్ర, కూర వండేది. సర్వ నీటిని తాగడానికి పొలం వరకు నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగించే పాత్ర. ఇంకా నీటిని వేడి చేయడానికి కూడా ఉపయోగించే పాత్రని సర్వ అంటారు. జల్లిగంటే అంటే చిల్లులు ఉండే గరిటె, అంటే మనం ఆయిల్ ఏమైనా ఫ్రై చేసుకున్నప్పుడు తీయడానికి యూజ్ చేసేదానికి చిల్లులు ఉంటాయి కదా, దాన్నే జల్లిగంటే అంటారు. ఇలపీట అంటే కూరగాయలు కోయడానికి వాడే చాకు లాంటిది, కొంచెం పొడవుగా ఉంటుంది అది. నెక్స్ట్ ముంత కడువ నీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగించే చిన్న మట్టి పాత్రలు. ముక్కుడు అంటే అప్పాలు చేయడానికి వాడేది. సద్ది అప్పాలంటే మురుకులు ఇలా చేయడానికి. సద్ది అంటే లంచ్ బాక్సు. ముష్కంత బట్ట అంటే వంట పాత్రలు క్లీన్ చేయడానికి, మళ్ళీ దింపడానికి పెట్టడానికి యూజ్ చేసే గుడ్డనే మనం మష్కంత బట్ట అంటారు. బగారా అంటే బిర్యానీ. పులుసు అంటే సూపు. సితుప అంటే మాంసపు తునకలు. నెక్స్ట్ ఇంటిలోని భాగాలు. చెత్తిండ్లు అంటే స్లాబ్ ఇండ్లు అంటే చెత్తిండ్లు. చెత్త పోసిరు అంటే స్లాబ్ వేసినప్పుడు చెత్త పోసి అంటారు. దూలం ఇంటిని సపోర్ట్ చేసే బీమ్ని దూలం అంటారు. అర్ర అంటే ఒక గది. కట్క అంటే స్విచ్. పంక అంటే ఫ్యాను. బుగ్గ అంటే బల్బు. ఆకిలి అంటే పొద్దున్నే లేచి ఇంటి ముందు ఉండే ప్రదేశము, పొద్దున్నే లేచి ఆకిలి ఊడ్చిన అట్లా అంటారు. గరిసె వడ్లను నిల్వ చేసుకునేది. నెక్స్ట్ తేనెలు, అరుగులు ఇంటి ముందు కూర్చోవడానికి. నెక్స్ట్ గొల్లెం, బేడం తలుపులకు లోపల వైపు బయట వైపు లాక్ చేయడము. తంతెలు, మెట్లు. గనారం, గడియారం. తనాబి ఒక రకమైన సెల్ఫ్. ముగురం ఇంటికి సపోర్ట్నిచ్చే కర్ర నిర్మాణం. ఇంతకుముందుకు ఎక్కువగా కర్రతో ఇల్లు ఇట్లా వాటిని ఏమంటారు, గుడిసెలాగా వేసేవారు, ఒక కట్టెలు పాతేవారు, దాంట్లోనే మన ముందు ఉండే వాటిని అనేవారు. ముందు సపోర్ట్గా ఉండే నిలిచే కర్రనేమో మొగురం అనేవారు, పైన వేసేదాన్నేమో
కప్పు పైకప్పు అనేవారు. గనుమ అంటే తలుపు దగ్గర, గడపని గనుమ అంటారు. దర్వాజా అంటే తలుపు, సూరు అంటే గుడిసెల పైన వేసే కప్పి ఉంచే నిర్మాణాన్ని గుడిసెలపై కప్పి ఉంచే నిర్మాణాన్ని సూరు అంటారు. పెంకుటిల్ల ముందుకు వంగిన భాగము గుమ్మి, ధాన్యాన్ని నిల్వ చేసే కర్ర నిర్మాణము. నెక్స్ట్ కొట్టె, ధాన్యాన్ని నిల్వ చేసే మట్టి నిర్మాణం, మట్టి నిర్మాణంలో నిల్వ చేసే దాన్ని కొట్టె అంటారు. ఇంకా కర్ర నిర్మాణంలో నిల్వ చేసే గుమ్మి అంటారు. జాగా అంటే స్థలము, పాయికాన్ అంటే మరుగుదొడ్డి, బంగ్వాయి అంటే చెక్క ఉయ్యల, సాట అంటే బియ్యము పప్పులు చెరగడానికి ఉపయోగించారు. పురుగు వస్తే చెరగడానికి ఉపయోగిస్తారు, వాటిని సాట అంటారు. గుమాల మట్టిని ఇసుకను తీసుకువెళ్ళేది. నెక్స్ట్ గుత్ప కట్టె, సన్నగా పొడుగా ఉండే కట్టె. గై కట్టె, సన్నగా పొడుగా గుత్ప కట్టె ఉండే కొన్నిని కలిగి ఉంటుంది. కట్టెకు ముందు ఇలా కొంచెం సీల ఉంటుంది, దాన్ని గై కట్టె అంటారు, ముళ్ళు కట్టె అని కూడా అంటారు.